భూపాలపల్లి పట్టణ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఈ మేరకు 17వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి బీర్తి కమలను గెలిపించాలని కోరుతూ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కార్నర్ మీటింగ్ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటికే పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు. 17వ వార్డు అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న బీర్తి కమలను గెలిపించాలని కోరారు. ఊపిరి ఆగి వెంటిలేటర్ ఎక్కిస్తే డాక్టర్ వైద్యం చేసే విధంగా వెంటిలేటర్లు తెచ్చాం. 2500 రూపాయల టెస్ట్ చేసేటువంటి మిషన్ 3,40,00,000 పెట్టి ఈరోజు సిటీ స్కానింగ్ మిషన్ కూడా తెచ్చారని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ ప్రాంత ప్రజల కొరకు. ఇంకోటి 12 కోట్ల రూపాయలతో ఎంఆర్ఐ మిషన్ కూడా 60 రోజుల్లో ఓపెన్ చేయబోతున్నాను. జమ్మికుంటలో లేదు, అదేవిధంగా గోదావరి కండ్లు లేదు, రామగుండంలో లేదు, భూపాలపల్లి ఎక్కడ లేదు, పరకాల లేదు, ములుగురు లేదు, వరంగల్నే 2-3 దిక్కులు ఉంది. ఆ 2-3 దిక్కుల డాక్టర్ చిట్టి రాస్తాడు, నాకు రోగం వస్తే ఎంఆర్ఐ చేయించుకరాపో అని. వాడు డాక్టర్ చిట్టి రాస్తే అక్కడికి పోయినోడు డాక్టర్కి 3,000, వానికి 3,000, 6,000 లేవు సార్ మందులు రాయని పైసలు లేనోడు అంటాడు. పాపం రోగ నిర్ధారణగా కాదు, శవాలు పిట్టలాగా చచ్చిపోయిన సంఘటన ఉంది. ఆ రకంగా సావటానికి వీలు లేదని 3,40,00,000 రూపాయలతో సిటీ స్కానింగ్, 12 కోట్ల రూపాయలతో ఈ ప్రాంత ప్రజలు ఫ్రీగా పరీక్షలు చేసుకునే విధంగా ప్రభుత్వ హాస్పిటల్లో పెట్టిస్తున్నారని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.